గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో జగ్గయ్య చెరువు కాలనీని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇదిగో ఎక్కడా లేదు, నేను తిరిగినంత ఏరియా అంతా కూడా ఏమన్నా ఎక్కడనే వేసారమ్మా? వేసారా? కనీసం ఎవరన్నా వచ్చి అడిగారా? అదేంటే ప్రజలు కూడా తెలుసుకోండి, కుటుంబం అంతా కూర్చుని చర్చించుకోండి, భార్య పిల్లలు కూర్చుని చర్చించుకోండి. ఎవరు ఏం చేశారు ఈ జగ్గయ్య చెరువుకి, ఎవరు కష్టాల్లో వస్తున్నారు ఈ జగ్గయ్య చెరువుకి, ఎవరు సందు సందు ఇంటికి వస్తున్నారు ఈ జగ్గయ్య చెరువుకి, సమస్యలు ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఓటేసుకునే ముందు ఆలోచించుకుని వేసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనే పాత జగ్గయ్య చెరువు, కొత్త జగ్గయ్య చెరువులో ఉన్న డ్రైనేజీలు, రోడ్లు అన్నీ కూడా వేస్తాం. అవసరమైన చోట భూగర్భ డ్రైనేజీలు కూడా వేస్తాం. జగ్గయ్య చెరువు కూడా సుందర కాలనీలకు తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయేది టీడీపీ జేఎస్పీ గవర్నమెంట్, చంద్రబాబు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనే మేము దగ్గరుండి చేస్తాం.